వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ తిరుపతి తిరుమల దేవస్థానంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో తయారీలో నాసిరకమైన పదార్థాలను ఉపయోగించిన సంఘటనపై మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో అధికారులు చట్టాలను చుట్టాలుగా మార్చుకొని తమ ఇష్టానుసారంగా వ్యవహరించిన సంఘటనపై ఈ రోజు ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక వెంకటగిరి కార్యాలయం నందు ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గద్దల మునయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో గడిచిన 5 సంవత్సరాలలో అక్కడ పాలక మండలి, సంబంధిత అధికార యంత్రాంగం శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో నాసిరకమైన కల్తీ నూనెలతో తయారు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ ల్యాబొరేటరీ నివేదికని బయటపడటం జరిగింది. దీనిని బట్టి చూస్తుంటే కుల మతాలకు అతీతంగా అందరూ అతి ప్రీతిగా ఇష్టపడే శ్రీవారి లడ్డూ తయారీలో ఇలాంటి దుర్మార్గమైన అవినీతికి పాల్పడడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఎలాంటి సంఘటనలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని ఇలాంటి వాటికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి శ్రీవారి లడ్డులో నాణ్యత లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం ల్యాబ్ నివేదిక ప్రకారం ఆ లడ్డు తయారీలో నాసిరకమైనటువంటి ముడి పదార్థాలను వేయడంతో ఆ నివేదికలో కూడా గత 5 సంవత్సరాల కాలంలో తయారు చేసినటువంటి లడ్డులో కల్తీ నెయ్యి, అదేవిధంగా జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేయడంతో ఇది శ్రీవారి లడ్డుని చాలా ఇష్టంగా ప్రీతిగా దర్శించుకున్నటువంటి భక్తులు తీసుకున్నటువంటి క్రమంలో ఇంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పరిస్థితికి రావడం అంటే ఇది గతంలో ఉన్నటువంటి పాలకుల వైఫల్యం, అదేవిధంగా టీటీడీ పాలక మండలి వైఫల్యం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన వెంటనే జోక్యం చేసుకొని శ్రీవారి లడ్డులో తయారు చేసినటువంటి దాంట్లో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా ఇకనైనా ఆ శ్రీవారి లడ్డు తయారు చేసే క్రమంలో స్వచ్ఛమైనటువంటి ఎలాంటి కల్తీ లేనటువంటి ముడి పదార్థాలను వేసి వారిని ఆ లడ్డుని భక్తులకి పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి మహిళా కేసు వైరల్ అవుతున్నది. ముంబై సినీ నటి అయినటువంటి చిదంబరం జత్వానీ ఆ కేసు విషయంలో గతంలో పాలకులు, ప్రభుత్వ అధికారులు వారి యొక్క కన్ను నడుసులో నడిచి చట్టాన్ని వాళ్ళ చుట్టంగా మార్చుకొని ఈరోజు చట్టం అంటేనే ఒక విలువ లేకుండా చేసినటువంటి క్రమాన్ని ముంబై సినీ నటి చిదంబరం జత్వానీ కేసులో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ భారతదేశంలో చట్టాలు రూపొందించే క్రమంలో అనేకమైనటువంటి దేశాల యొక్క చట్టాలను తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ చట్టాలని చాలా ప్రతిష్టంగా అన్ని వర్గాలకి సమన్యాయంగా ఉండే విధంగా అన్ని రంగాల్లో అన్ని విధానాల్లో అందరికీ సమానంగా జరిగే విధంగా చట్టాలను రూపొందిస్తే అధికారులు మాత్రం ఏ పార్టీ వస్తే ఆ పార్టీ పాలకులకు తొత్తులుగా మారి ఆ చట్టాలను చుట్టాలుగా చేసుకొని ఈరోజు వ్యవహరిస్తున్న తీరు ఉంది. దీనికి నిదర్శనమే ముంబై నటి చిదంబరం జత్వానీ కేసు. కాబట్టి ఇకనైనా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖ ప్రభుత్వ అధికారులు చట్టాలని
వాళ్ళ చుట్టాలుగా చేసుకోకుండా చట్టాన్ని చట్టంగా అమలుపరిచి ప్రజలకి యొక్క యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామిక దేశంలో ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి స్వేచ్ఛ అన్ని రంగాలలో కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఈరోజు మేము ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇలాంటి సంఘటనల్ని ప్రధానంగా శ్రీవారి లడ్డులో అవినీతి అక్రమాలకు పాల్పడి నకిలీ పదార్థాలను అందులో వేసి నాసిరకమైనటువంటి పదార్థాలను అందులో వేసి భక్తుల యొక్క ఆరోగ్యాలతో చెలగాటమాడినటువంటి నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ముంబై సినీ నటి కేసు విషయంలో వారు ఎంతటి వారినైనా కూడా చట్టాన్ని ఉల్లంఘించినటువంటి అధికారుల మీద సంబంధిత వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం.